బీసీ రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. హుస్నాబాద్ శాసన సభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం గొప్ప విషయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి చట్టం చేసేలా రాష్ట్రంలోని కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ ఇతర బీజేపీ నాయకులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు పెట్టే అవకాశం మన శాసనసభ్యుడు మన తెలంగాణ రాష్ట్రానికి బీసీ సంక్షేమ శాఖ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్నకు రావడం అనేది ఒక సంతోషకరమైనటువంటి విషయం. అసెంబ్లీలో తన నాయకత్వంలో ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది. ఈ బిల్లు మన ఇవరిదాకా వీరన్న గారు చెప్పినట్టు ఉద్యోగ విషయాలలో రాజకీయ విషయాలలో ఈ బిల్లు 42% ఉపయోగపడుతుంది. ఇది 9th షెడ్యూల్లో ఇది చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ భారతదేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంచి శుభదినం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రల సందర్భంగా మరి బీసీల కులగణన చేయాలని దాని ద్వారా కులగణన చేసి ఈరోజు చట్టసభలలో స్థానిక సంస్థలకు కానీ చట్టసభలలో కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి మరి మనం అనుకున్న కళను ఈరోజు సాకారం చేసుడు మరి నిజంగా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని చట్టసభలలో కూడా తీర్మానం చేసి భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని మరి నిజంగా మన స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఏదైతే ఇవాళ శాసనసభలో తీర్మానం చేసి విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల దాని మీద తీర్మానం చేసిన దాన్ని రేపు తన వంతు బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరి రిజర్వేషన్ను అమలు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు